ఉద్యమంలో ఎంతోమంది క్రియాశీలకమైన పాత్ర పోషించినప్పటికీ కూడా అది కేసీఆర్ దాకా వచ్చేసరికి కేసీఆరే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అయింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అంటేనే కేసీఆర్ అనే స్థాయికి వెళ్ళింది. వైఎస్ఆర్ మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 2 ముక్కలుగా విభజించింది. అయితే ఇదంతా గతం, అందరికీ తెలిసిన అంశమే, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. అయితే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపు 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఒంటి చేత్తో పరిపాలించారు. తన కను సైగలతో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ, సింహం సింగిల్గా వస్తుందనేటువంటి డైలాగులకి ఆయన నిదర్శనం చెప్పుకోవచ్చు. తను ఒంటరిగా మరి పెద్ద ఎత్తున పోరాటం చేసి తెలంగాణని సాధించడంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చినప్పటికీ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకున్నారు. తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. మరి అప్పట్లో దళితుని ముఖ్యమంత్రిని చేస్తున్నారు, కానీ ఆయనే ముఖ్యమంత్రి పీట మీద కూర్చున్నారు. సుదీర్ఘకాలం 10 సంవత్సరాల పాటు దగ్గర కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యం వహించారు. తను చెప్పిందే వేదం, చేసిందే చట్టం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, కాలం మారింది. ఓడలు బళ్ళు అయ్యాయి, బళ్ళు ఓడలయ్యాయి. మరి ఆనాడు అధికారంలో ఉన్న కేసీఆర్ తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేశారు తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా కాంగ్రెస్ని కూడా దాదాపు చేసినంత పని చేశారు. కానీ ఈరోజు ఎప్పుడైతే టీఆర్ఎస్ అనే పదాన్ని బీఆర్ఎస్గా మార్చారో, దేశ్కి నేత కేసీఆర్ అనే ఎలివేషన్ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, కేసీఆర్ రాజకీయ జీవితం పతనం అయిపోయింది. మరి ఈరోజు కేసీఆర్ పరిస్థితి కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయింది. అటు అసెంబ్లీకి రాలేక, ప్రజలకు తన ముఖాన్ని చూపించలేక, తన అసెంబ్లీలో రేవంత్ రెడ్డితో పోరాటం చేయలేక అసెంబ్లీకే వెళ్ళలేనటువంటి దుస్థితి ఈరోజు కేసీఆర్ది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, మరి తాను గెలిపించుకున్న ఎమ్మెల్యేలు నేడు ఒక్కొక్కరిగా చేజారిపోతూ ఉన్నారు. ఈరోజు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు. ఆయన కాంగ్రెస్ కండవ కప్పుకోవడంతో ఒక పెద్ద బాంబును కూడా పేల్చారు. రేపు మరికొంతమంది వెళ్తారన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈ 3 రావులు తప్ప ఈ పార్టీలో ఇంకే శాసనసభ్యుడు ఉండే పరిస్థితి లేదా అనే అంశాలు చర్చిద్దాం. ఖాళీ అవుతున్న బీఆర్ఎస్, ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం బుడిగి అనూప్ గారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా దూగుంట్ల నరేష్ గారు, బీఆర్ఎస్ నాయకులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రఘునాథ్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, టొబాకో బోర్డు మాజీ చైర్మన్, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కల్వ సుజాత గారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్, మరికొసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా అనూప్ గారితో మాట్లాడదాం. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి అనూప్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి తెలుగుదేశం పార్టీని పెట్టేస్తా అన్నారు, అసలు టీడీపీ లేదన్నారు, తరిమేస్తా అన్నారు. సో కాంగ్రెస్ని కూడా అదే పని చేశారు. బలమైన ముఖ్యమంత్రిగా తను చెప్పిందే వేదం, చేసిందే చట్టంగా పరిపాలించినటువంటి కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి రాలేని పరిస్థితి, పోరాటాలు చేయలేని పరిస్థితి, చేసే వయసు కాదు. పార్టీలో ఎమ్మెల్యేలు మెల్లమెల్లగా చేతులు జారి వెళ్ళిపోతా ఉన్న పరిస్థితి, ఒక్కొక్కరుగా. ఈరోజు ఇంకా గ్రేటర్ హైదరాబాద్ వంతు వచ్చింది. సో గ్రేటర్ హైదరాబాద్లో అరకిప్పుడు గాంధీ గారు వెళ్ళిపోయారు. నెక్స్ట్ మాధవరం కృష్ణారావు గారు రెడీగా ఉన్నారు. జూబ్లీహిల్స్ మాగంటే గోపీనాథ్ గారు రెడీగా ఉన్నాడు, తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారో, సో వారు కూడా మరి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు మనకైతే సమాచారం ఉంది. ఆల్రెడీ దానం నాగేంద్ర గారు వెళ్ళిపోయి మరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా, ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్లో కొనసాగుతూ ఉన్నారు. సో వీళ్ళందరూ వెళ్ళిపోతే అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి సార్? దేశ్కి నేత కేసీఆర్ పరిస్థితి ఏంటి? మోదీ గారికి ఎదురెళ్ళిన కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి? కన్న కూతురు జైల్లో ఓ పక్క, ఆమెను బయటికి తెచ్చుకోలేని పరిస్థితి ఏంటి సార్? ఏమవుతుంది? దీనికి అంతటికీ కారణం అహంకారం. బ్రహ్మనాయుడు గారు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిని చూశారు మీరు.
అహంకారపూరితంతో ఎవరైతే రాజ్యం వెళ్తాం అనుకుంటారో డబ్బే పరమార్థం మేము ఇట్లా గింజలు ఇసుడితే జనాలు తినేవాళ్ళు, మేము చెప్పిందే వేదము, మేమే రాజులం అని చెప్పి ఎవరైతే అధికార మదంతో కొట్టుకున్నారు చూడండి, ఇదన్నిటికీ పతనానికి కారణం నిదర్శనం ఇది చరిత్ర చెప్తుంది, కర్మ ఫాలోస్ అని చెప్పి. ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు కల్వకుంట్ల తారక రామారావు గారు ఇదేం నడుస్తుంది, ఇది రాజ్యాంగ విరుద్ధము, అయ్యో అబ్బో ఏదో కోడికి కలిగితే నొప్పి లేచినట్టు మాట్లాడుతున్నాడు ఈరోజు. అయ్యా 2014 జూన్ 2 గెలిచిన తర్వాత ఇంకా మీరు అధికారమే ఫామ్ చేయలేరు. బీఎస్పీ పార్టీ సింబల్ మీద గెలిచిన ఆలోల ఇంద్రకరణ్ రెడ్డిని కోనేరు కోనప్పని తీసుకున్న రోజు మీకు గుర్తుకు రాలేదా కేటీఆర్ గారు? దాని తర్వాత 7 ఎమ్మెల్సీ ఉన్న తెలుగుదేశం పార్టీ, అంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ, తెలంగాణకు సర్వ్ చేసిన పార్టీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగు జాతి కోసం పుట్టిన పార్టీ. 1984లో యావత్ దేశ వ్యాప్తంగా కూడా ఇందిరాగాంధీ గాలి వీస్తున్నా కూడా అపోజిషన్ పార్టీగా 30 ఎంపీలు గెలిచి నిలబడ్డ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని మీరు పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పి ఆ రోజు ఎమ్మెల్సీ స్వామి గౌడ్ గారు చైర్మన్ ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కౌన్సిల్ 5గురిని గుంజుకొని టీడీఎల్పీ విలీనం అని చెప్పి స్టార్ట్ చేసింది ఎవరు? మీరు. దాని తర్వాత ఒక్కొక్కరిని పిలిచి కణవగప్పి 15 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే కూడా 15 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది. అడ్మినిస్ట్రేషన్ అంటే తెలుగుదేశం పార్టీ అని ప్రజలకు తెలుసు. ఆ రోజు మీరు 12 మందిని గుంజుకొని టీడీఎల్పీ విలీనం అని పనిలేరా? 12 మందిని ఒకటేసారి గుంజుకున్నారు, ఒకరినొకరిని కణవ కప్పలేరా అండి మీరు? పోని. దాని తర్వాత 3 వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అవును, తీసుకోలేరా? ఖమ్మంలో ఒక ఎంపీ అను పొంగులేటి ముగ్గురు. దాని తర్వాత సిపిఐ ఒక ఎమ్మెల్యే గెలిచిండు, మీరు తీసుకోలేరా? అంటే ప్రతిపక్షమే ఉండొద్దు అనే రీతిలా మీరు అప్పుడు వాళ్ళకు ఏ ప్రకారంగా విలీనమయ్యారండి? మీరు ఒక్కొక్కరిని పిలిచి పోని. ఇదంతా ఒకటి. ఇలా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కదా, ఇది అట్లా మొత్తం గుంపుగా రావాలి, మొత్తం కలిసి విలీనం చేయాలి, మేము ఏ రోజు అట్లా తీసుకోలేదని చెప్పి స్ట్రైట్ ప్రశ్న ప్రైమ్ 9 నుంచి 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 7గురికే కండు ఎట్లా కప్పిరని నేను అడుగుతున్నా. విలీనమైందా కాంగ్రెస్ పార్టీ? ఆ రోజు 2014లో 7 మందిని ఎట్లా తీసుకుని మీరు? 2018 పరిస్థితి కాంగ్రెస్ పార్టీని అట్లనే మీరు 19 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు. ఒక మాట అంటే యాంటీ డిఫెక్షన్ లా జనరల్గా ప్రకారము 13 మంది ఉండాలి, మీకు రాలేరు. ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిజైన్ చేసేసి ఎంపీగా గెలిచారు కాబట్టి 6 దాకా వెయిట్ చేసినావు నువ్వు. అంతకన్నా ముందు నువ్వు కణవలు కప్పలేవా? దాని తర్వాత పాయిలెట్ రోహిత్ రెడ్డి చేరిన తర్వాత బులెటిన్ ఇడిచిపెట్టిరు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. చరిత్ర మర్చిపోయారా మీరు? దట్ ఈస్ నాట్ ఆన్ అసెంబ్లీ రికార్డ్స్, ఇట్స్ దేర్ ఎమ్మెల్సీ. ఈరోజు అదే తంతు నడుస్తున్నది. ఫస్ట్ మీ ఎమ్మెల్సీలు పోయిరి, అర్థమైందా? దాని తర్వాత మీ ఎమ్మెల్యేలు ఓటరి పుట్టింటికి రా చెల్లి అన్నట్టు తిరుగుతూనే ఉంటారు. ఏముంది? ఏదైతే పార్టీని మీరు భూస్థాపితం చేస్తామని చెప్పి అహంకారంతో మాట్లాడిర్రో ఈరోజు ఆ పార్టీ పునాదులు ఇక్కడ గట్టిగా అవుతున్నాయి. మీ పార్టీ కూకటి వేళ్లతో సైతం తెలంగాణ నుంచి పోబోతున్నది. ఇంకొకటి ఇక్కడ బ్రహ్మనాయుడు గారు, ఒక ప్రజలు ప్రైమ్ 9 ప్రజలు మీరు అందరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే వీక్షిస్తారో ఈ ఒక్క పాయింట్ని మీరు అబ్జర్వ్ చేయండి. తెలుగుదేశం పార్టీ అంటే బీఆర్ఎస్ వెన్నులో ఉనికి ఎందుకు పుడుతుంది? స్ట్రైట్ పాయింట్. అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ లో తీసుకున్న పార్టీ అంటేనే. అవును, కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం నుంచి వచ్చారు. అందరి డిఫాల్ట్ తెలుగుదేశం అండి. ఈ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ, ఈ రోజు బీఆర్ఎస్ పెట్టిన పార్టీ అని తెలుగుదేశం పార్టీ. మీరు ఒకటి అర్థం చేయండి, మీకు వైసీపీ పోటీ చేసింది ఏమనలేడు కేసీఆర్ గారు, వైఎస్ఆర్ టీపీ పోటీ చేసి తిరిగింది తెలంగాణలో ఏమనలేరు, గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది ఏం ఇబ్బంది లేదు, ఎన్సీపీ శరద్ పవార్ పోటీ చేసిరు, ఇడికొచ్చి శరద్ పవార్ వాళ్ళ పార్టీ గడియారం గుర్తు మీద ఏం లేదు, ఎక్కడో పుట్టిన మాయావతి పార్టీ ఏనుగు గుర్తు మీద వచ్చేసేసి తెలంగాణలో పోటీ చేసింది, మా కేసీఆర్ గారికి ఏం ఇబ్బంది లేదు. దాని తర్వాత భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, దేశ రాజకీయాల పార్టీలు ఎక్కడి నుంచో గుజరాత్, ఢిల్లీ నుంచి వచ్చిన కంటెస్ట్ చేసిన పార్టీలతో మీకు ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడనే పుట్టిన పార్టీ, ఇక్కడనే పెరిగిన పార్టీ, ఇక్కడనే బలహీన వర్గాల కోసం ఒక ఆశాజ్యోతి అయ్యి గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రొడక్షన్ ఫ్యాక్టరీగా లీడర్లను తయారు చేసి ఎవరైతే యువకులకు ప్రోత్సహించే పార్టీ ఉన్నదో, తెలుగు జాతికి ఆత్మగౌరవమైన పార్టీ ఉందో ఆ పార్టీ మీకు వస్తే మీకు ఇబ్బందా? మీరు ఆందోళన అని చెప్పి మళ్ళీ బుడిదేస్తారా? ఇదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ గారిని మీరు తీసుకోలేరా?
ఇదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని మీరు ఎలక్షన్ ముందే మీరు తీసుకోలేరా? అవును. అయ్యా మీ దగ్గర వచ్చిన ఎమ్మెల్యేలు కూడా అందరూ మా సింబల్ మీద గెలిచిన డౌట్ అనుకోరు. ఎలక్షన్ ముందు తీసుకున్నప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఎక్కడో ఎమ్మెల్యే సీటు అకౌంట్ చేయకుండా తర్వాత మళ్ళీ ఎంపీ సీట్ ఎందుకు ఇచ్చినట్టు? నేనేమంటున్నానండి, ఇదంతా జిమ్మికులు. అది రంజిత్ రెడ్డిని కాదని చెప్పి ఎవరైతే క్లోజ్ క్వార్టర్ ఆఫ్ కేసీఆర్ గారు అంటారో రంజిత్ రెడ్డి గారిని కాదని చెప్పి కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్ గారికి టికెట్ ఇచ్చినారంటే మీరు రాజకీయం అర్థం చేసుకోండి. కేసీఆర్ గారికి ఎటు తిరిగి తెలుగుదేశం పార్టీలు వేస్తే నా నూకలు చెల్లయి, తెలుగుదేశం పార్టీ ఒక్కటి తప్ప 100 పార్టీలు రాని, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ నుంచి వచ్చి అరవింద్ కేజ్రీవాల్ గారు పక్క కూర్చేసుకున్నా కూడా మా దేశకి నేతకి ఏం ఇబ్బంది లేదు. అయ్యా నువ్వేమో మహారాష్ట్రకు పోయి మంగళారతులు తీసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ పోయి కొత్త దుకాణం పెట్టవచ్చు, అర్థమైందా? కర్ణాటక పోయి ఆయనతోని కూటమి అని చెప్పి తిరగొచ్చు. మీరు అన్ని ఏపీలో అప్పట్లో తోట చంద్రశేఖర్ గారు బీఆర్ఎస్ అధ్యక్షులు 175 పోటీ చేస్తామన్నారు. మహారాష్ట్రలో అంటే మీరు పోటీ చేయండి. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చండి. వీళ్ళందరూ చేస్తే తప్పు లేదు. ఈయన మొత్తం దేశకి తిరిగి దేశకి నేత అంటే ఏం లేదు. కానీ మేము తెలంగాణలో కొట్లాడుతా అంటేనే వీళ్ళకి అక్కస్ ఎందుకు? ఈ రోజు ఎవరైతే దేశకి నేత అని చెప్పి కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగిండ్రో ఆ దేశకి నేత గజ్వేల్ ఫామ్ హౌస్లో వండిండు. ఎవరైతే నా తెలుగు ప్రజలని చెప్పి నా ఆత్మగౌరవం అని చెప్పి తిరిగిర్రో ఆయన ఈరోజు ఎన్డీఏలో కీలకమయ్యి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మళ్ళీ వస్తాను.